మామిడాకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉండాలి, అసలు నేను లేనిదే ఏ శుభకార్యము జరగదు అని గర్వంగా పలికింది మామిడాకు. అది విన్న దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు మామిడాకి. ఇకపోతే కరివేపాకు. వంటలలో నేను లేనిదే ఆ వంటకు రుచి అనేదే ఉండదు, నేనే గొప్ప ఆకుని అని గర్వంగా పలికింది కరివేపాకు. అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేసే ఆలోచన మనిషికి కలిగించాడు. ఇప్పుడు అరిటాకు కూడా అనుకుంది, ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పకుండా వాడుతారు, నేను మీకంటే చాలా గొప్ప ఆకుని అని అన్నది. అది విన్న దేవుడు ఆలోచించాడు. అరిటాకులో తిన్న తర్వాత ఆ అరిటాకు బ్రతుకుని చెత్త కుప్పలో పడేటట్టు చేశాడు. తమలపాకు. నేను శుభకార్యాలకే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే వారి నోరును ఎర్రగా పండిస్తాను, నాకు సాటి ఎవరూ లేరు, నేనే గొప్ప ఆకుని అన్నది తమలపాకు. దేవుడు దాన్ని పొగరు అణచాలనుకున్నాడు. తమలపాకు నమిలి రసం మింగి ఆ తర్వాత బయటికి ఉమ్మేసేలా చేశాడు. చివరిగా తులసి ఆకు. నన్ను కూడా దేవుడి పూజలో వాడతారు, కానీ నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది అని వినయంగా పలికింది తులసి ఆకు. అది విన్న దేవుడు ఎంతో సంతోషించాడు. తన మెడలో తులసి మాలను హారంగా, తన పాదాల చెంత తులసి దళాలను, భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండేటట్లుగా పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు తులసి ఆకుకు. నేనే, నా వల్లే, నేనే గొప్ప, నేనే అందరికంటే గొప్ప అనే అహంకారంతో ఉన్నవారు ఏదో ఒక రోజు పతనం చెందుతారు. వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ.